వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కేసు నేపథ్యం: మహారాష్ట్రలోని లోహగఢ్ కోటపై కేతన్ అగర్వాల్ హత్య. అసలు ఈ మహారాష్ట్ర విషయానికొస్తే ఈ వార్త వింటుంటేనే యువత హడలిపోతుంది. ముఖ్యంగా అబ్బాయిలైతే హడలిపోతున్నారు. పెళ్లి చేసుకోవాలంటే ఆ పేరు ఎత్తడానికి కూడా హడలిపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. బయటికి వెళ్ళేటప్పుడు ఎవరికైనా ఈ రోజుల్లో అమ్మాయిలు జాగ్రత్త అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అబ్బాయిలు జాగ్రత్త అని చెప్తున్నారు. అసలు ఎవరు ఏదైనా సరే ఇటువంటి ఘటనలు చూస్తుంటే యువత ఎటుపోతుంది? వారి ఆలోచనలు ఎటుపోతున్నాయి? వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుందనేది తెలిసిపోతుంది. ఇటు మహారాష్ట్రలోని లోహగఢ్ కోటపై కేతన్ అగర్వాల్ హత్య. ట్రెక్కింగ్ ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం. వధువు సియా గోయల్, ప్రియుడు చేతన్ చౌదరి అరెస్ట్. అలాగే ముందస్తు ప్రణాళికతో హత్య చేసినట్లు పోలీసులు అనుమానం. కేసు దేశవ్యాప్తంగా సంచలనం మారింది. ఎస్, ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం, కుటుంబంలో కావచ్చు, లవర్స్ కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఇంట్లో వాళ్ళని నమ్మడం చాలా కష్టంగా ఉంది. ఎవరు ఎప్పుడు మైండ్ సెట్ మారిపోతుంది, యువత కూడా అలాగే తయారవుతుంది. అసలు ముఖ్యంగా యువత ఇలా ప్రవర్తిస్తే దాన్ని బట్టి చూస్తుంటే ముందు ముందు సామాజికంగా ఏం జరగబోతుంది, ఏం హింటిస్తున్నారు, ఇది చాలా తేలిక అయిపోతుంది అందరికీ చెప్పాలంటే. ట్రెక్కింగ్ ప్రమాదకరంగా చిత్రీకరించేందుకు అంటే పలు రకాల విధాలుగా ఆమె హత్యాయత్నం చేయడానికి, చంపేయడానికి ప్లాన్ చేసింది. ఇద్దరు ప్లాన్ చేశారు, చేతన్ అలాగే సియా. కానీ కొన్నిసార్లు బెడిసి కొట్టింది. తర్వాత ట్రెక్కింగ్ ప్రమాదంగా అక్కడ అంటే తోసేసిన తర్వాత అది ప్రమాదకరంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కానీ తను అక్కడే స్పాట్ డెడ్ అయ్యారు. ఇక చూసుకుంటే అసలు విగ్ వివాదంపై తండ్రి స్పందన. అంటే సియా గోయల్ హత్యాయత్నం చేసింది, చంపేశారు, అయిపోయింది. అరెస్ట్ చేశారు, వాళ్ళని విచారిస్తున్నారు. విస్తుపోయే విషయాలైతే బయటకొస్తున్నాయి. అసలు విగ్గు వివాదంపై తండ్రి స్పందన. విగ్గు వివాదం అని ఏంటి అనుకుంటున్నారా? అదేనండి. అబ్బాయికి విగ్గు పెట్టుకుంటాడంట. ఏదో చిన్న సమస్య ఉంది, మెడికల్ ప్రాబ్లమ్‌తోనే విగ్గు పెట్టుకుంటాడు అని చెప్పి ముందే మాట్లాడుకున్నారంట. ఓకే అనుకున్నారంట. వద్దనుకుంటే తను చెప్పే రైట్స్ ఉన్నాయి. వద్దనుకుంటే మేము పెళ్లి రద్దు చేసుకునే వాళ్ళం అని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు తల్లిదండ్రులు. కానీ ఇది సిల్లీ రీజన్. ఆ రీజన్ అలా చెప్పకూడదు. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు వాళ్ళిద్దరూ. అతన్ని అడ్డు తగిలించుకోవాలని చెప్పే చేశారు. వైద్య కారణాలతో కొంత జుట్టు ఊడిపోయిందని తండ్రి చెప్పాడు ఆల్రెడీ. అంటే నిశ్చితార్థానికి ముందే ఈ విషయం సియ కుటుంబానికి తెలుసు. ఫ్యామిలీ అంతా ఓకే అని ఒప్పుకుంటేనే మ్యారేజ్ సెట్ చేశారు. పెళ్లి ఇష్టం లేకపోతే రద్దు చేసుకునే అవకాశం ఉందని వ్యాఖ్య. తండ్రి ఆవేదన ఎలా ఉంటుంది అంటే, విగ్గు పెట్టుకుంటున్నారు, జలుబుంది, దగ్గుంది, ఇలాంటి వాటికి సంబంధించి అంటే పెళ్ళిళ్ళు రద్దు చేసేసుకుంటారా? చేసుకోవచ్చు గదా! వద్దనకపోతే చెప్పేసేయొచ్చు. ఒక నిండు ప్రాణాన్ని బలితీసి తల్లిదండ్రులు కడుపు కోత పెట్టాల్సిన అవసరం లేదు. కారణం ఏదైనా హత్య చేయడం అనేది దారుణం. దీనిపైన మహారాష్ట్ర సీఎం కూడా చాలా సీరియస్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్‌గా కూడా తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ ఫాదర్ చెప్పారు, కేతన్ సమస్య కారణంగానే, ఆరోగ్య సమస్య కారణంగా విగ్ ధరించేవాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తన తండ్రి కూడా ఆవేదన మామూలుగా లేదండి ఆ కుటుంబ సభ్యులు. కేతన్ వాళ్ళ సోదరి గూడా ఆవేదన మామూలుగా లేదు. ఎట్లైనా మాకు న్యాయం చెయ్యండి అని చెప్పి చెప్తున్నారు కుటుంబ సభ్యులు. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకొచ్చిన అంశాలు. మొదట ప్రమాదకరంగా నమ్మించే ప్రయత్నం. ప్రమాదాన్ని మరణంగా నమ్మించే ప్రయత్నం. కేతన్ సోదరి అనుమానంతో కేసులో మలుపు. అంటే కేతన్ సోదరికి ముందే అనుమానం వచ్చింది సియా గోయల్‌కి సంబంధించి. కాల్ డేటాలో వేల సంఖ్యలో సంభాషణలు. వీళ్ళు కాల్ ఒకసారి చేసుకొని వేలల్లో, వేల సెకన్లలో, వేల నిమిషాల్లో మాట్లాడుకున్నారు వీళ్ళు. సీసీటీవీలో హుడీ ధరించి వెంబడించిన వ్యక్తి గుర్తింపు. అతడే చేతన్ చౌదరిగా పోలీసుల నిర్ధారణ. అంత ఎండ టైంలో కూడా హుడీ ధరించి తనని చంపడానికి పక్కా ప్లాన్స్ వేసుకున్నారు. ఇద్దరు చాలా సార్లు పర్సనల్‌గా కలుసుకొని సియా గోయల్ కావచ్చు, చేతన్ ఇద్దరు కలుసుకొని చాలాసేపు ఎలా స్కెచ్ వేయాలి, ఎలా చంపాలి, ఎలా అంతమొందించాలన్న క్రిమినల్ మైండ్‌తోనే వ్యవహరించారు. అంటే సుమారు నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి అతన్ని ఎలా చంపాలి అని చెప్పి యూట్యూబ్, గూగుల్‌లో హత్యలకు సంబంధించి పలు రకాల కోణంలో వాళ్ళు సెర్చింగ్ చేస్తూనే ఉన్నారు. ఇది విస్తుపోయే విషయాలైతే బయటకొచ్చాయి. దీంతో అసలు మహారాష్ట్ర గావచ్చు, దేశవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. చదువుకున్న యువత ఇంత క్రిమినల్‌గా ఎందుకు ఆలోచిస్తుంది? దానికి కారణాలేంటి? ఇది ఇప్పుడు అందరికీ తలుస్తున్న ప్రశ్న. హత్యకు ముందు జరిగిన ప్రయత్నాలు. అంటే మే 31, జూన్ 4న కోటకు తీసుకెళ్లింది సియా. జూన్ 14న లోయలోకి నెట్టే ప్రయత్నం.
పొద పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. అంటే ఒకసారి 2, 3 సార్లు ప్రయత్నించిన తర్వాత ఇంకోసారి కూడా పొదల్లో పడిపోయాడు తను. ఎట్లో సేఫ్‌గా ఉన్నాడని అనుకుంటే ఏదో తనని రక్షించబోయి తనను కాపాడింది అని చెప్పి ఫీల్ అయిపోయాడు కేతన్. అంటే సియా ఏదో ప్రేమిస్తుందని అనుకున్నాడు. నిశ్చితార్థం జరిగిన తర్వాత చాలా ఇంట్రెస్ట్‌గా, ఇష్టంగా ఉన్నారు. చాలా సంతోషంగా గూడా ఉన్నారు. పాముంది అంటూ సియా నమ్మించి విచారణలో వెళ్ళింది. అంటే నమ్మించింది అతన్ని, కేతన్‌ని. పలుమార్లు హత్యకు ప్రయత్నించినట్లు పోలీసుల అనుమానం. అంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5, 6 సార్లు వీళ్ళు హత్య చేసేందుకు ప్రయత్నించారు. చేతన్ అండ్ సియా. గూగుల్‌లో, యూట్యూబ్‌లో సెర్చ్ చేశారు. ఎలా చంపాలి? ఏ విధంగా చంపాలి? ఏ విధంగా చంపితే దొరకకుండా ఉంటారు? అనేది పిచ్చి. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి పోరు. వెంటనే దొరికిపోతారు. అంతిమంగా జూన్ 18న హత్య విజయవంతం చేసినట్లు పోలీసుల నిర్ధారణ. అంటే ఇన్ని సార్లు ప్లాన్ చేస్తూ ఫెయిల్ అయ్యారు. అంటే జూన్ 18న సక్సెస్ అయింది సియా అండ్ చేతన్. హత్య విజయవంతం చేసినట్లు పోలీసులు కూడా అంటే ఆ రోజు ఇన్ని ప్రయత్నాలు చేసి ఆ రోజు చంపేశారు. ప్రణాళిక వెనుక కారణాలు. అసలు ప్రణాళిక వెనుక కారణాలేంటి? కేతన్ వెనుక కారణాలేంటి? చేతన్, సియా. అంటే చేతన్ బ్లాక్‌మెయిల్ చేశాడని చెప్పి సియా చెప్తుంది. సియా అతనంటే నాకిష్టం లేదు, చంపేద్దాము అని నన్నే అడిగిందని చెప్పి చేతన్. అంటే ఇద్దరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బాలి ప్రయాణం రద్దు. అంటే నిశ్చితార్థం తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్స్ వగైరా ఉంటుంటాయి. సో, వాటి కోసం ఆ ప్రయాణాన్ని కూడా రద్దు చేసింది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్‌లో సియా అండ్ చేతన్ మైండ్ సెట్‌లో కేవలం కేతన్‌ని చంపాలి. ఎలా చంపాలి అనే ప్రణాళికే రచిస్తున్నారు. సో, ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బాలి ప్రయాణం కూడా రద్దు చేశారు. ఇటు కేతన్ పాస్‌పోర్ట్ దొంగిలించిందని ఆరోపణ. అంటే కేతన్ ఎంత ప్రేమగా, నమ్మకంగా ఉంటే ఆ పాస్‌పోర్ట్ కూడా దొంగిలించేస్తుంటుంది ఆమె. అంటే కేతన్‌కి ప్రేముంది, ఆమెకి లేదు. సో, ఆ నమ్మకంతోనే పాస్‌పోర్ట్ కూడా ఉన్నట్లుంది ఆమె దగ్గర. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి అది కూడా దాచిపెట్టేసింది. నిశ్చితార్థం రద్దయితే కుటుంబ పరువు పోతుందనే భయం. ఈ కారణంగానే హత్యకు కుట్ర పన్నినట్లు చేతన్ వాంగ్మూలం. అంటే నిశ్చితార్థం రద్దయితే కుటుంబ పరువు పోతుంది. మరి ఇప్పుడు పోలేదా? దేశమంతా అవమానిస్తుంది కదా! దేశమంతా అవమానిస్తుంది. ఆఖరికి ఆమె తల్లి కూడా కేతన్‌కి ఎలా జరిగిందో తనకు గూడా అలాగే జరగాలని చెప్పి చెప్తుంది. కేతన్ ఎలా తోసి చంపేశారో వాళ్ళని గూడా అలాగే చేయాలని చెప్తుంది. ఎందుకంటే ఆమె ఒక కన్న తల్లి. కన్న పేగు బంధం ఏంటో ఆమెకు తెలుస్తుంది ఖచ్చితంగా. ఈ కారణంగానే హత్యకు కుట్ర పన్నినట్లు చేతన్ వాంగ్మూలం ఇచ్చారు. స్వీయ కుటుంబం మాత్రం ఆరోపణలు ఖండిస్తుంది. ప్రభుత్వ చర్యలు. అంటే కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేశారు. ఖచ్చితంగా దేవేంద్ర ఫడ్నవీస్ అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కేతన్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు కూడా బదిలీ చేశారు. ఈ కేసు చాలా సీరియస్‌గా తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా ఉజ్వల్ నికంను నియమించారు. అక్కడ న్యాయవాదిని ఉజ్వల్ నికంను నియమించారు. ఇటు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. న్యాయం చేస్తామని, అలాగే నిందితులపై కఠిన చర్య తీసుకుంటామని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చిన కన్న పేగు బంధాన్ని ఎవరు తీర్చలేనిది ఆ విషయం. యువతలో పెరుగుతున్న నేర ధోరణిపై సీఎం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతలో పెరుగుతున్న ఈ క్రిమినల్ మైండ్‌కు సంబంధించి సామాజికంగా అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది? ముందు ముందు ఇటువంటి ఆలోచనలు ఎందుకు పోతున్నాయి? వాళ్ళ క్రిమినల్ మైండ్ సెట్ ఎందుకు ఇలా ఉంది? సామాజికంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? యువత ఎటుపోతుంది? వీళ్ళ ఆలోచనలేంటి ఇలా ఉన్నాయని చెప్పి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇలాగ తయారవుతుంది సమాజం. ఎందుకింత క్రిమినల్ మైండ్‌తో వ్యవహరిస్తున్నారు? ఇంత చిన్న విషయాలకు కూడా ఎందుకు హత్య అనే పదాన్ని ఎంచుకుంటున్నారు? మొత్తానికి మహారాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంది. బాధిత కేతన్ కుటుంబాన్ని పరామర్శించింది. ఒక న్యాయవాదిని నియమించింది. ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వకి సంబంధించి సమాచారం కూడా ఉంది. సీఎం కూడా హామీ ఇచ్చారు. ఓదార్చారు. కుటుంబ సభ్యుల్ని న్యాయం చేస్తామని చెప్పైతే హామీ ఇచ్చారు. ఇటు చేతన్, సియాకు కఠిన శిక్ష పడాలని చెప్పి దేశవ్యాప్తంగా అందరూ అయితే కోరుకుంటున్నారు. ఇటువంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తుల్ని ఏం చెయ్యాలి? కేతన్ని ఎలా చంపారో వాళ్ళని కూడా అలాగే చంపాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. యువతలో మార్పు రావాలి. దీనికి సంబంధించి వాళ్ళల్లో నైపుణ్యం పెరగాలి. సమాజానికి మంచి ఆలోచనలు రావాలి తప్పితే, మంచిగా ముందుకు నడిపించాలి తప్పితే, ఒకళ్ళకి ఆదర్శంగా ఉండాలి తప్పితే, ఇటువంటి క్రిమినల్ మైండ్‌తో వ్యవహరించకూడదు. మార్పు రావాలి అని చెప్పి కోరుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ సివిఆర్.